హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుత్తి వంకాయకి ఇన్స్పైర్ అయ్యి నేనైతే గుత్తి దొండకాయ చేద్దాం అనుకుంటున్నాను. రీసెంట్గా నేను ఒక యూట్యూబ్ ఛానల్లో దీన్ని అయితే చూశాను. సో ఇంకా ఆనియన్స్, దొండకాయలు, టొమాటో, పచ్చిమిర్చిని అయితే కోసేసుకున్నాను. దొండకాయని ఇలాగా 2 ends కట్ చేసి గుత్తి వంకాయకి మనం ఎలా అయితే కట్ చేస్తామో 4 slices కట్ చేయాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో వేరుశనగ గుళ్ళు, ఎండు కొబ్బరి వేసి అవి కొంచెం ఫ్రై అయినాక ధనియాలు, జీలకర్ర, కాజు కూడా వేసుకొని ఫ్రై చేయాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో యాలకులు, లవంగాలు కూడా వేయాలి. అలాగే దానిలో గసగసాలు కూడా వేసి కొంచెం 1 ఇంచు చెక్క వేసి ఫ్రై చేయాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసి వాటిని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి దొండకాయల్ని మనం వేసుకొని ఫ్రై చేయాలి. ఎందుకంటే దొండకాయ ఎక్కువసేపు కుక్ అవ్వాలి, అది త్వరగా కుక్ అవ్వదు. కాబట్టి మనం ముందుగా దీన్ని ఇలాగా మనం ఫ్రై చేస్తున్నాము. సో అది చాలా ఒక 80% వరకు కుక్ అయ్యే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. ఈలోపు మసాలా మిశ్రమాన్ని మనం గ్రైండ్ చేసుకొని దానిలోనే కొంచెం వాటరు, టమాటో, అలాగే నానబెట్టుకున్నటువంటి చింతపండు కూడా వేసి దాన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే కనుక నేను 500ని కూడా ఫ్రై చేసేస్తున్నాను. నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు చూసుకోకుండా వేసేసాను. అది మా హస్బెండ్ ప్యాంట్లో నుండి ఆ 500 అయితే వచ్చింది బయటికి. ఇంకా దాన్ని మొత్తం తడిచిపోయింది, మళ్ళీ తెలిస్తే తిడతారని చెప్పేసి ఈలోపు దాన్ని అలా ఆరబెట్టేస్తున్నాను. మీరు కూడా ఎప్పుడన్నా ఇలా బై మిస్టేక్ చేసేస్తే ఇలా ఈజీగా దాన్ని ఆరబెట్టేయచ్చు. ఇవన్నీ మనం చేసేలోపు దొండకాయలు అయితే 80% కుక్ అయిపోయాయి. సో వీటిని మనం ఒక ప్లేట్లోకి పక్కకి తీసేసుకొని మన అదే ఆయిల్లో కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేయాలి. అవి కొంచెం ఫ్రై అయినాక మిగిలినటువంటి టొమాటో పీసెస్ కూడా దానిలో వేసి నాకు ఆయిల్ సరిపోలేదు అనిపించింది. సో ఇంకొంచెం ఆయిల్ వేసి మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఆ మసాలా పేస్ట్ని కూడా వేసేసాను. సో ఈ పేస్ట్ అంతా కూడా బాగా కుక్ అయ్యి దాని నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో తిప్పుతూ దాన్ని కుక్ చేసుకోవాలి. అలాగే ఇదే స్టేజ్లో ఉన్నప్పుడు మనం దానిలో సాల్ట్, కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేను దానిలో ఇంకొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని అది ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దానిలో దొండకాయలు కూడా వేసేయాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దానిలో ఈ దొండకాయలు కూడా నేను వేసేసి కుక్ చేశాను. దీనిలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మరలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఇదే స్టేజ్లో మీకు కావాలి అంటే ఇంకొంచెం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు సాల్ట్ని చూసుకోవాలి. అలాగే కొంచెం కారం తక్కువైనా సరే మనం కారం ఈ స్టేజ్లో వేసుకోవచ్చు. చూసారా, ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుంది. సో మీ దగ్గర కనుక కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని 2 minutes ఉంచి ఇంకా దింపేయచ్చు. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు. యమ్మీ గుత్తి దొండకాయ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పేయండి. Like and subscribe.